జనాలు ఇక్కడికి మీటింగ్కి వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తున్నారు. వారికి అర్థమైంది 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పరిపాలన ఏందో, 15 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన ఏంది. అండ్ ఇప్పుడు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని మిస్ అవుతున్నారు, వారి పరిపాలన విధానాన్ని, వారి అడ్మినిస్ట్రేషన్ని మిస్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి మద్దతు తెలపడానికి ఎంతోమంది లక్షలాది ప్రజలు ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ ఏదైతే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రజలు వచ్చి వారికి మద్దతు తెలపడానికి భారీ ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి వచ్చారు. పబ్లిక్ చూసి కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు అనుకుంటారా? ఇంకా చూడకముందే వాళ్ళకి భయం స్టార్ట్. ఇక్కడే కాదు, మీటింగ్ స్టార్ట్ కాకముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. అరే ఒకవేళ ఈ మీటింగ్ ఇట్లా సక్సెస్ అయితే మా ప్రభుత్వం ఏమైనా పడిపోతుందా అన్న భయం అని వాళ్ళలో వచ్చింది. అండ్ వాళ్ళు డిస్కస్ చేయడం ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇక అది మనమైతే బీఆర్ఎస్ పార్టీ అయితే కులగొట్టే ప్రయత్నం అయితే చేస్తలేదు. ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు వారికి అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలు 5 ఏళ్ల పాటు వారు పరిపాలించాలని కోరుకుంటున్నారు. కానీ ఏదైనా మార్పులు ఉంటే కాంగ్రెస్ పార్టీలో మేబీ సీఎం రేవంత్ రెడ్డిని తీసేసి ఇంకెవరినైనా పెట్టే ప్రయత్నం చేస్తారేమో. కానీ మనం మాత్రం అట్లాంటి ప్రయత్నాలు చేయం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలు వారిని ఎన్నుకొని 5 ఏళ్ల పాటు వారికి అధికారం ఇచ్చింది కాబట్టి వాళ్ళు 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఏమంటారు ప్రజలకు అందించాలని మేము కోరుకుంటున్నాం. అది కూడా మంచి పరిపాలన అందించాలి. ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది, గతంలో కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలను అందించారు. వచ్చే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా కూడా చేస్తుందని ఆశతోటి వాళ్ళు ప్రజలందరూ వారికి ఓటేయడం జరిగింది.